నిన్న నంద్యాల దగ్గర జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో కడపకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అసలు ఏం జరిగిందనే విషయం మనం ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. అసలు ఏం జరిగింది ఏందనే విషయం వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని విషయాలు చేస్తాం. అమ్మ చెప్పండి, ఏం జరిగింది అసలు? బండ్లు వేసుకొని వస్తానంట, ఛార్జింగ్ బండ్లు కంపెనీ నుంచి తోలుకుంటా. ఈ ఫ్రెండ్ ఇద్దరు కంపెనీ నుంచి వచ్చంటే ఆ పక్క బస్సు టైర్ పగిలి బస్సు మీద పడిందంట. ఈ పక్కన పిల్లడు అట్లా టైర్లోంచి దుంకురా ఇది పడేలోపు మా వాడు లేలేకపోయినాడు, కాలిపోయినాడు. మామూలుగా మీ అబ్బాయి ఒక చిన్న అంటే ఎలక్ట్రికల్ బిజినెస్ చేస్తూ హైదరాబాద్కి వెళ్ళి బైకులు తీసుకొని ఇక్కడ కడపకు వస్తున్నాడు. అంటే మీరు ఓవరాల్గా ఏం కోరుకుంటున్నారమ్మా అట్లా ప్రభుత్వం నుంచి? నాకేముంది, నా బిడ్డే నాకు దిక్కు. నా బిడ్డ తప్ప ఇంకొకరు నాకు, నా బిడ్డకి న్యాయం చేయండి సార్. ఇంతకు మించి ఏం లేదు. మీరు చెప్పండి, ఏమవుతాడమ్మా బాబు మీకు? నాకా ఏమో మేనగోళ్ళు అవుతుంది సార్, మేనగోళ్ళు అవుతుంది. ఆ బిడ్డే వీళ్ళని సాగుతున్నాడు. వీళ్ళకి ఇంకా ఏమి ఆదరవ లేదు, ఆ బిడ్డే ఆదరవ సార్. ఆ బిడ్డ అట్ట అయిపోయినాడు. వాళ్ళ మేనమామ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసు. నాకు చెప్పండి, అబ్బాయి ఎప్పుడు వెళ్ళాడు హైదరాబాద్కు, ఎలా జరిగింది? జాబ్ చేస్తాను సార్. అక్కడ నుంచి నిన్న బయలుదేరినారు. మన కర్నూలులో కొంచెం ఇచ్చినారు, మిగతా కొన్ని ఎత్తుకొని వస్తాను. ఈ పక్క నుంచి పోయే బస్సు టైర్ పగిలి ఆ పక్క వాళ్ళ మీద పోయి పడింది అంటారు. కానీ 2 బండ్లు ఫైర్ అయినది జరిగింది. మాకు ఉదయం 10 గంటలకు తెలిసింది. మేము పోయే లోపల అక్కడ హాస్పిటల్ తీసుకోవడం కూడా జరిగింది. హాస్పిటల్ నుంచి మేము తెచ్చుకున్నాం. ఈ కుటుంబానికి ఈ అబ్బాయి ఒక్కడే ఆధారం అని తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం చేసినా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. అంతే, మేము అడిగేది ఏం లేదు. ప్రభుత్వం న్యాయం చేయాలని ఆ తల్లికి, వాళ్ళు నమ్ముకుని అక్క కూడా ఈయనే ఉంది. వాళ్ళకిద్దరికి ఏం చేసినా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. ఇందాక మనం నవీన్ కుటుంబం దగ్గర మాట్లాడించాం. అంటే నవీన్ ఇంటి దగ్గర నుంచి కోతవింత దూరంలోనే అభిషేక్ ఇల్లు కూడా ఇక్కడే. వీళ్ళిద్దరు నిన్న హైదరాబాద్కి వెళ్ళి ఈ బైక్స్ తీసుకొని వచ్చే క్రమంలోనే ఈ ప్రైవేట్ బస్సు వీళ్ళు ఆల్వేన్లో ఈ బైక్స్ తీసుకొని వస్తుంటే ఎదురుగా వెళ్ళి ఢీకొడంతో నవీన్ కావచ్చు, అభిషేక్ కావచ్చు దుర్మరణం పాలయ్యారు. ఇప్పుడు మనం అభిషేక్ ఇంటి దగ్గర ఉన్నాము, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఇప్పుడు మనతో మాట్లాడడానికి అభిషేక్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, నవీన్ కావచ్చు, అభిషేక్ కావచ్చు, ఇద్దరు నిన్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అసలు వీళ్ళిద్దరు ఏం చేస్తుండే వాళ్ళు, అసలు ఎందుకు వెళ్ళారు? అభిషేక్ నవీన్ అయితే అక్కడ వార్కర్స్ కంపెనీలో బ్యాటరీ దాంట్లో పనిచేసేవాళ్ళు. సో అభిషేక్ సూపర్వైజర్, ఇద్దరు ఒకే సూపర్వైజర్. అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, కానీ సడన్ గా నిన్న అట్లా రావాల్సి వచ్చింది. కంపెనీ తరపున అర్జెంట్ లోడ్ కోసమైనా సరే దేనికోసమైనా వాళ్ళు వచ్చారు. మామూలుగా అయితే అంత ఈజీగా అయితే రారు ఎప్పుడు. అభిషేక్ వాళ్ళు వస్తున్నారు, ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మా అభిషేక్ అందరితో ఎలా ఉండేవాడు, అంటే చదువు విషయంలో కావచ్చు, అలా కుటుంబ విషయంలో కావచ్చు, అందరితో ఎలా మెలిగేవాడు? మంచిగా మెరుగుతాడు సార్, చాలా మంచి అబ్బాయి. ఏ విషయమైనా కానీ ఏది చెప్పినా కూడా సెకండ్లో రమ్మంటే వచ్చేస్తాడు. బాగా పలుకుతాడు, వాళ్ళ ఫ్యామిలీకి బాగా మంచిగా రెస్పాన్స్ అవుతాడు. వాళ్ళ అమ్మ నాన్నకు కానీ, వాళ్ళ అక్కకు కానీ, వాళ్ళ బావకు కానీ, ఎంత చిన్న పిల్లలు చెప్పినా పెద్దలు చెప్పినా కూడా వాళ్ళు విని ఆ పని చేసేస్తాడు అప్పటికప్పుడు. 12:30 కానీ 1 గంట కానీ రమ్మంటే వచ్చేవాడు అనమాట. అట్లా మాకు చాలా సహాయంగా ఉన్నాడు. అట్లాంటి అబ్బాయిని మేము పోగొట్టుకున్నాం. మాకు వాళ్ళ నాన్న అయితే చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయినాడు. వాళ్ళ అమ్మ అయితే నోట్లో మాట రావడం లేదు. వాళ్ళ గురించి చాలా భయంగా ఉంది మాకు. వాళ్ళ అక్క బాబు వాళ్ళిద్దరు, వాళ్ళు కూడా వాళ్ళ అక్క అయితే ఇప్పుడు డెలివరీ అయ్యి 5th మంత్ బాబు అనమాట. ఆ అమ్మాయి చాలా బాధపడతా ఉంది. సో అభిషేక్ గురించి చెప్పాలంటే తను చాలా మంచి పిల్లోడు. ఎప్పుడైనా కానీ ఏదైనా అవసరం ఉంది అంటే అది ఏదైనా కానీ ఆలోచించకుండా వచ్చి హెల్ప్ చేసేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. ఎక్కువ మాట్లాడేటువంటి వ్యక్తి కూడా కాదు. ఎక్కువ మాట్లాడడం కానీ ఏ అలవాట్లు కానీ ఏది కానీ లేదు ఆ పిల్లోనికి. అలాంటి పిల్లోనికి ఇట్లాంటివి జరగడం అనేది కొంచెం బాధాకరమైన విషయము. ఇంకా రెండో విషయం ఏంటంటే అతనికి ఈ కుటుంబానికి ఇప్పుడు ఇంకా అతనికి ఆదరు అతనే పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ సూపర్వైజర్ పనిచేస్తున్నాడు. మీరు అనుకున్నట్టుగా అతని వ్యాపారం అయితే కాదు, సూపర్వైజర్ పనిచేస్తాడు అక్కడ కంపెనీలో. ఈ కుటుంబానికి ఇప్పుడు ఆదరవు ఆయన. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉన్నారు.
ఆయన మీరు చూసినట్లయితే కనుక ఆయన చాలా ఇబ్బంది పడి, ఆయన రాత్రి నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాము, ఆయన మానసికంగా ఇబ్బంది పడి ఆయన బిహేవ్ చేసే విధానం కూడా మాకు తెలిసిపోతా ఉంది. ఆయన పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు. ఏది ఈ కుటుంబానికి ఆదరవు ఇతని పిల్లోడే, ఇంత 24 సంవత్సరం పిల్లోడు ఈ విధంగా కావడం అనేది ఎంత అతని మనసుని చాలా బాధపడేటువంటి దాంట్లో ఉన్నాడు. ముఖ్యంగా ఇంకొకటి నేను నా తరపు నుంచి చెప్పాల్సిన విషయం కూడా ఏంటంటే, మా చెల్లెలు డెలివరీ కూడా అర్ధరాత్రి సమయంలో 12 గంటలకు ఫోన్ చేసి ఈ విధంగా ప్రాబ్లం అయిందంటే, ఏ ఆటో ఏది దొరకని ఆ రోజు పండగ సందర్భం అది, అటువంటి సమయంలో ఫోన్ చేసి అభిషేక్ తొందరగా రా అనే విషయంలో చాలా సీరియస్ అయి ఉండింది మా చెల్లెలకి. అటువంటి సమయంలో కూడా 10 నిమిషాల కార్ తీసుకొని వచ్చి రాన్న పోదామని ప్రతి హాస్పిటల్, కడపలోనే ప్రతి హాస్పిటల్ తిరిగినాం ఆ రోజు పండుగ. సో ఆ విధంగా చెప్పాలంటే చాలా సహాయం చేసినటువంటి వ్యక్తి, మంచి వ్యక్తికి ఇట్లా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. నవీన్, అభిషేక్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ఒక ప్రైవేట్ ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేస్తూ నిన్న హైదరాబాద్ నుంచి కడపకు వచ్చే క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకునింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పగిలి ఆల్వెన్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కుటుంబంలో ఇద్దరు మగపిల్లలు కుటుంబానికి ఒక ఆధారంగా నిలబడి కుటుంబాన్ని పోషించే వాళ్ళు. అటు నవీన్ కావచ్చు, ఇటు అభిషేక్ కావచ్చు, ఇద్దరు కుటుంబంలో ఎంతో మంచిగా ఉండి తోటి వారికి కూడా ఎంతో మంచిగా స్నేహపూరితంగా ఉండి ఎంతో సహాయపడేవాళ్ళు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో కావచ్చు, బంధువులతో కావచ్చు ఎంతో మంచిగా ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళకు ఇలా జరగడం చాలా బాధాకరం అని చెప్పి అటు బంధువుల నుంచి కావచ్చు, అటు ఫ్రెండ్స్ నుంచి కావచ్చు ఎంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే మరియాపురం సమీపంలో ఈ రెండు కుటుంబాలు తీవ్ర విషాదం నెలకొందని చెప్పవచ్చు.